సుప్రీంకోర్టు అనేది ఏం చేసింది నిన్న అంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులు బీభత్సమైన పండగ చేసుకునే రేంజ్లో తీర్పులు ఏమి ఇవ్వలేదు. ఏం చెప్పింది అంటే తిరుపతి ప్రసాదానికి సంబంధించిన వ్యవహారంలో సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో కొంతమంది సిట్ సభ్యుల్ని ఇద్దరిని తీసుకొని ఒకరిని ఎక్స్పర్ట్ని నియమించాలి కదా. ఈ సిటీలోని వారు కాదు, సిబిఐ చెప్పిన వాళ్ళు కాకుండా వెంకట్రావు అనే అతను అదనపు ఎస్పీ హోదాలో ఈ సిటీ సభ్యుడు కాకపోయినా కూడా ఎలా నోటీసులు ఇస్తారు అనేదాన్ని ప్రశ్నించింది. రేపొద్దున వెంకట్రావు కాకపోతే ఇంకో సుబ్బారావుని తీసుకొచ్చి పెడతారు, లేదంటే ఉన్న సిటీ సభ్యుల ప్లేస్లోనే వారితోనే ఈ నోటీసుల పర్వం అనేది సాగిస్తారు. దానికి పోయి నిజంగానే సుప్రీంకోర్టు ఏదో ఈ చర్యలన్నీ ఆపేసింది అనుకోవటం భ్రమ. అది భ్రమ. అయితే ఏంటంటే ఎడాపెడా నోటీసులు ఇస్తూ ఎలా పడితే అలా విచారణకు పిలవండి, వచ్చేసేయండి, మీరు వచ్చి హాజరవ్వండి అనడాన్ని కాస్త బ్రేక్ వేస్తుంది. వైవి సుబ్బారెడ్డి గారికి అనుకుంటా నోటీసులు ఇచ్చింది, ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆ లీగల్ ప్రొసీడింగ్స్ కూడా ఒక రేంజ్ వాళ్ళకే సాధ్యపడతాయి. అసలు ఈ పలానా పోలీసు వచ్చి మనకి నోటీస్ ఇచ్చాడంటేనే బెంబేలెత్తిపోతుంది. అతనికి సంబంధం లేనటువంటి ఇష్యూలో తిరుపతి అదనపు ఎస్పీగా ఉన్న అతను ఈ సీటుకి సంబంధించి ఎలా నోటీసులు ఇస్తాడనేది లీగల్గా ఎంతో అనుభవం ఉంటే కానీ అర్థం కాదు. అది మరి వీళ్ళకి అర్థమైందా లేదా అనేది ఈ సుప్రీంకోర్టుకు వెళ్ళడం ద్వారానే అర్థమైంది. సో లీగల్గా ఏంటంటే ఫిక్స్ చేయాలంటే ముందు కొన్ని మార్గాలు ఉంటాయి. ఇప్పుడు లడ్డూలో సెప్టెంబర్ 21వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏపీ సీఎం హోదాలో, అదేదో ఇంటర్నల్ మీటింగ్ అంటారు. ఇంటర్నల్ మీటింగ్ని ఓపెన్ చేసింది ఎందుకు? మరి 5వ నెంబర్ గడి ఓపెన్ చేసి యానిమల్ ఫ్యాట్ కూడా ఉంది అనేటట్టు చేసి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సాగుతూ వచ్చింది. అయిపోయింది కదా, 7వ నెల కూడా వచ్చింది, ఏది 2025. అదేమో అక్కడ 3 నెలలు అయింది. 10 నెలలు అయినా కూడా ఇంతవరకు అతిగతి లేకుండా ఏమీ తేల్చకుండా ఇంకా నోటీసులు ఇచ్చి మీరు విచారణకు రండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటే ఎవరైనా సరే ఎలా దాన్ని అంగీకరిస్తారు? సో ఆ కోణంలో ఏంటంటే ఇది ఒక ఎదురు దెబ్బగా, సిటీకి ఎదురు దెబ్బగా భావించాలి. బై.